ఈ మధ్యకాలంలో భార్యాభర్తల సంబంధాల్లో రక్తం ఏరులై పారుతోంది. కలహాల కాపురాల్లో క్రైమ్ ఎంట్రీ చాలా వైల్డ్గా ఉంటుంది. ప్రియుడి మోజులో పడిన కొందరు భార్యలు కట్టుకున్న భర్తలను దారుణంగా కడతీర్చుతున్న సంఘటనలు సమాజంలో తీవ్ర భయాందోళనను రేకెత్తిస్తున్నాయి. ఏకంగా ప్రియుడితోనే కలిసి కొందరు భార్యలు భర్తలకు రాస్తున్న మరణ శాసనాలతో పెళ్లి కాని యువకుల గుండెలో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఇదిలా ఉంటే అనుమానంతో రాక్షసుల్లా మారుతున్న భర్తలు భార్యలను అత్యంత కిరాతకంగా హతమార్చుతున్నారు. ఇలా భార్యాభర్తల మధ్య నెలకొన్న మనస్పర్ధలు, గొడవలు, అనుమానాలు కొత్త క్రైమ్ ట్రెండ్ ను క్రియేట్ చేస్తుంటే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. కుటుంబంలోని పెద్దలకు తీరని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు వారు కూడా బలవుతున్నారు. ఈ క్రమంలోనే దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. భర్తతో గొడవపడి కూతురు పుట్టింటికి రావటం ఆ తండ్రికి శాపమైంది. గొడవపడి పుట్టింటికి వచ్చిన భార్యను తీసుకుని వెళ్లడానికి భర్త మామతో గొడవపడ్డాడు. తన కూతుర్ని పంపించేదే లేదని తేల్చి చెప్పాడు. దీంతో మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అల్లుడు పెట్రోల్ తీసుకొచ్చి మామపై పోసి నిప్పంటించాడు. ఈ దుర్ఘటనలో ఆ తండ్రి మృత్యువాత పడ్డాడు. ఈస్ట్ ఢిల్లీలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇక వివరాల్లోకి వెళితే గజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే నిషా, సందీప్ దంపతులు వీరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్తపై కోపంతో ఆగస్టు 15న నిషా ఘరోలి ఎక్స్టెన్షన్లోని తన పుట్టింటికి చేరుకుంది. భర్త వేధిస్తున్నారంటూ తండ్రి రణవీర్ సింగ్తో చెప్పింది. నెక్స్ట్ డే సందీప్ తన భార్యను తీసుకుని రావడానికి అత్తగారింటికి వెళ్ళాడు. గొడవపై మామ రణవీర్ సింగ్ అల్లుడిని నిలదీసి తన కూతుర్ని కష్టపెడితే సహించేది లేదని, నీతో పంపించేది లేదని తేల్చి చెప్పాడు. ఈ క్రమంలో మామ అల్లుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇక ఆగ్రహంతో రగిలిపోయిన సందీప్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయి బాటిల్లో పెట్రోల్ తీసుకొచ్చాడు. ఇంట్లో అందరూ చూస్తుండగానే మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చుట్టుపక్కల వారు మంటల్ని ఆర్పి తీవ్ర గాయాల పాలైన రణవీర్ సింగ్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రణవీర్ సింగ్ ప్రాణాలు వదిలాడు. చనిపోవటానికి ముందు సందీప్ తన కూతుర్ని పెళ్లి చేసుకున్న నాటి నుంచి అత్తగారింటి వాళ్లు వేధిస్తున్నారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సందీప్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే భార్యాభర్తల గొడవకు ఓ నిండు ప్రాణం బలి కావటం స్థానికంగా సంచలనంగా మారింది.